ఉందండి? చాలా బాగుంది. సో మీరు చెప్పండి. బాగుందండి, బాగుంది. మరీ చూడాలనిపిస్తుంది సినిమా. ధనుష్ గారు నాగార్జున గారు కలిసి చేశారు. యాక్టింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ బాగుంది చాలా. అందరు చూడాల్సిన, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. అంటే ఎమోషనల్ దీనిలో సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అన్నీ బాగున్నాయండి. బాగా టేకింగ్ రష్మిక గారు సూపర్గా ఉన్నారండి. రష్మిక గారు బాగా చేశారు. బాగుందండి. అంటే ఎమోషన్ ఎక్కువైంది అంటున్నారు, ఏమంటారు? మామూలుగా సినిమా అంటే ఎమోషన్ ఉంటుంది కదండి. కుబేర సినిమా ఎట్లా ఉంది? కుబేరా గురించి వన్ వర్డ్ చెప్పాలి, ఓన్లీ ధనుష్. టోటల్ సినిమా అంతా ధనుషే. ధనుష్ లేకుండా కుబేరాని ఊహించడం కూడా చాలా కష్టం. మన తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, మన ఇండియా ఓల్ ఏ యాక్టర్ అయినా కూడా ఈ సినిమాని చేయలేడు. ఓన్లీ ధనుష్. ఏం ఎక్స్ప్రెషన్స్, ఏం యాక్టింగ్. ఎప్పుడు సినిమా స్టార్ట్ అయిందో ఎండింగ్ వరకు ఓన్లీ ధనుష్ తప్ప సినిమాలో ఎవ్వరు ఏం కనిపించలేదు. నాగార్జున గారు ఉన్నారు, ఇంకా వేరే యాక్టర్స్, రష్మిక ఉంది, ఇంకా సునైనా ఉంది. ఇన్ని క్యారెక్టర్లు ఉన్నా కూడా సినిమా మొత్తానికి ఓన్లీ ధనుష్ కనిపించారు. నిజంగా వేరే లెవెల్. ఎవరైతే బెగ్గింగ్ చేస్తారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా ఆలోచిస్తారు వాళ్ళు, దీని గురించి చాలా బాగా చూపించారు. జీవితాలు బిచ్చిగాడు స్టోరీ డిఫరెంట్, ఇందులో ఇది స్టోరీ చాలా డిఫరెంట్. కాకపోతే సినిమాను మాత్రం వేరే లెవెల్గా రాయడం జరిగింది. చాలామంది అంటే కొంచెం ఎక్కువ లెంతీ సినిమా కాకపోయి ఉంటే ఇంకా వేరే లెవెల్ అనిపించేదేమో. కాకపోతే శేఖర్ కమ్ముల గారు కూర్చోబెట్టేశారు థియేటర్లో. చాలా ఎమోషనల్ డైలాగ్స్ కానీ, సాంగ్ కానీ, పొయ్యిరా సాంగ్ కానీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే, నా వర్షన్. అంటే రష్మిక గారు కూడా ఉన్నారు కదా, తన పాత్ర ఎట్లుంటుంది? తన బేసిక్గా నేషనల్ క్రష్ ఆవిడ, బట్ ఇలాంటి క్యారెక్టర్ ఆవిడ చేస్తుంది అని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్లు చేయడం చాలా రేర్. బట్ చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా బాగా అనిపించింది. ఆవిడ కాకుండా ఎవరైనా కూడా సేమే ఉండేది, అంత ఇంపాక్ట్ ఏమి అనిపించలేదు. కాకపోతే నాకు ఆ ధనుష్ క్యారెక్టర్ ఒకటి మైండ్లోంచి అసలు పోవట్లేదు. చాలా అంటే చాలా బాగా చేశారు ధనుష్. 3.5 ఇవ్వచ్చు. ఒక ల్యాగ్ ఉంది, అంటే ల్యాగ్ మీన్స్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది, చాలా వెళ్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. అది తప్పించి మిగతా అంతా చాలా బాగుంది. సార్ కుబేరా ఎట్లా ఉంది? బాగుందండి, నచ్చింది. ధనుష్ ఇస్ అన్ యాక్టింగ్ మార్వల్. మొత్తం అసలు 90% స్క్రీన్ స్పేస్ ఆయన తినేశారు. సో బ్రిలియంట్ డైరెక్షన్, బాగుంది. అంటే నాగార్జున గారు ఇద్దరు కాంబినేషన్ కదా, ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది? యా, నాగార్జున కన్నా ధనుష్ యాక్టింగ్ ఫ్యాన్ నేను. సో నాగార్జున గారు ఆయన హోదా ఆయన మెయింటైన్ చేసుకున్నారు, ధనుష్ ఆయన యాక్టింగ్ ఆయన చూపించుకున్నారు. చాలా నచ్చింది మూవీ. ఇద్దరు ఎవరికి ఇంపార్టెన్స్ రోల్ అంటే? ఆబ్వియస్లీ ధనుష్ ఇస్ ద మెయిన్ లీడ్ రోల్ అండ్ దానికి బ్యాక్ బోన్ వచ్చేసి నాగార్జున గారు. రష్మిక గారి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? రష్మిక గారి క్యారెక్టర్ ఒక సపోర్టింగ్ రోల్, బాగుందండి. షీ ప్రూవ్డ్ హర్సెల్ఫ్. సో అంటే బిచ్చగాడికి దీనికి కంపారిజన్ ఉందా అంటే? దీని లేదు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, దిస్ అ టోటల్ డిఫరెంట్ స్టోరీ. లింక్ లేదు. ఓకే, స్టోరీ మీరు చూడాలి కంపల్సరీ. లెంతీ ఉంది అంటున్నారు. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్త్ అయింది, బట్ వర్త్ వాచింగ్. అంటే శేఖర్ కమలా గారి ఏమన్నా రూట్ ఫీల్ ఏమైనా మిస్ అయిందంటారా? ఏం మిస్ అవ్వలేదండి. ద ఎమోషనల్ కనెక్ట్ టు ద పీపుల్ చాలా బాగుంది. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 4 ఇస్తానండి, 5. సినిమా అయితే చాలా డీసెంట్గా ఉందండి. శేఖర్ కమ్ముల గారు ఇంత రాయన్ రాష్ట్రిక్గా తీస్తారు అనుకోలేదు. ధనుష్ గారు, నాగార్జున గారు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో రెగ్యులర్ కాన్సెప్ట్స్కి భిన్నంగా శేఖర్ కమ్ముల గారు రొటీన్ మూవీస్లా కాకుండా చాలా డిఫరెంట్గా బాగా చేశారు. డిఎస్పీ గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమా మొత్తం చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యూత్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీకి వచ్చి. రష్మిక గారితో ఒక డీసెంట్ రోల్ ఇచ్చారు. రోల్ చాలా బాగా చేశారు, ఆవిడ న్యాయం చేశారు రోల్కి. ఓకే, అంటే లెంత్ ఎక్కువైంది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు డైరెక్టర్ పర్స్పెక్టివ్లో దాన్ని అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్న దానికి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి దాని మొత్తాన్ని టోన్ చేసుకోవాలి కదా, ఆ షేప్ చేసుకోవడానికి ఆ టైం పడుతుంది. సో ఓకే, లెంత్ అనేది ఏం ప్రాబ్లం కాదు. జనాలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్కి వచ్చి. నాగార్జున గారు అండ్ ధనుష్ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి స్క్రీన్ ప్లేస్ ఎవరికి ఎక్కువ ఉందంటారు? అలా ఏం లేదు, ఇద్దరిది కూడా త్రూ అవుట్ ఫిల్మ్ రన్ టైం అంతా కూడా ఉంటారు. ఏం క్యామియోస్ కాదు, ఇద్దరిది రన్ టైం అంతా ఫిల్మ్ అంతా కూడా ఉన్నారు. చాలా బాగుంది. లేదు, ఏం లేదండి, అదేం లేదు. డైరెక్ట్ పర్స్పెక్టివ్ అది. ఒక కథని, క్యారెక్టర్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుంచి మొత్తం అంతా కూడా చెప్పాలి. సో వాళ్ళ పాస్ట్ స్టోరీస్ కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, ఇదంతా కూడా చూపించాలి కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. సో 3.5 ఇవ్వచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. నాట్ అట్ ఆల్. అసలు అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి కంప్లీట్. బాగుందండి. సో నాగార్జున గారు, ధనుష్ గారు స్క్రీన్ స్పేస్ ఎట్లా? చాలా బాగుంది.
అంటే శేఖర్ కమలా గారు ఐ మీన్ అన్ని ఆయన సాఫ్ట్ ఆఫ్ మూవీస్ తీస్తారు కదా, ఇది కొంచెం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా క్లైమాక్స్ కొంచెం మంచిగా వర్క్ చేస్తే బాగుండు. ఇంకా రష్మిక గారు గురించి. సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫే ఉంటుంది మొత్తం. మీరు ఎవరి కోసం సినిమాకి వచ్చారు? మేము నాగార్జున కోసం వచ్చామండి. మరి ఎట్లా ఉంది? యాక్టింగ్ ఏదో సూపర్ ఇరుగా తీశాడు. ధనుష్ గారు బాగుందా, నాగార్జున గారు బాగుందా? ఇద్దరు కూడా బ్యాలెన్స్ చేసారు. శేఖర్ కమల్ అయితే లాస్ట్కి అయితే ఓకే అవునా? బాగుంది. లాగ్ ఉంది అంటున్నారు సినిమా, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇంకా స్టోరీ అంతా ఇంకా అందరు లాగ్ అనిపిస్తుంది. ఇంకా స్టోరీగా వెళ్తుండే మెల్లమెల్లగా వెళ్తుంటుంది. కానీ ఫ్యామిలీస్ అయితే అందరు చూడొచ్చు అండి మూవీ. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీస్ అందరు చూడొచ్చు. బాగుంది. పిచ్చిగాడి సినిమాకి దీనికి ఏమైనా రిలేషన్ ఉంటుంది? దానికి రిలేటెడ్ అయితే ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఫైన్. మొత్తం డిఫరెంట్. రష్మిక నేషనల్ క్రష్ ఎట్లా ఉంది? ఏమంత అనిపించలేదండి. అంతగానే ఏమి ఇవ్వట్లేరండి సినిమాలు అయితే. బాగానే తీసి బాగుంది. ఓకే అనవసరంగా పెట్టిరని అనిపించింది ఖాళీగా. ఓకే. జస్ట్ అలా నడిచింది అంతే. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? 3.5. 3.5. మీరు ఎంత ఇస్తారు? అంతే 4 వరకు చేశాను. 5 అంతే. సాంగ్ ఒకటి పోయిరా మామ అనే ఒక సాంగ్ ఉంది కదా, ఎట్లా అది ఆల్రెడీ యూట్యూబ్లో హిట్ అయింది కానీ దాని గురించి ఇంకేం చెప్తాం. అంటే సినిమాలో ఎట్లా ఉంది? యూట్యూబ్ లో హిట్ అయింది, సినిమాలో అది ఇంకా సాంగ్ యూట్యూబ్లో వేరే ఉంది, సినిమాలో వేరే ఉంది. అంటే ఇంకా బాగుంది, చాలా బాగుంది. యూట్యూబ్లో విన్నదానికంటే బాగుంది థియేటర్లో.